అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాం అలా అష్రఫుల్ ముర్సలీ నబీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న ఏం చదువుకున్నాం మనం? నిన్న ఏం చదువుకున్నాం, జ్ఞాపకం ఉందా? యాక్చువల్‌గా నేను నిన్న లేను సార్. ఇఖ్లాబ్ తర్వాత ఇంకో నియమం చెప్పారని చెప్పి విన్నాను. స్క్రీన్ కనబడుతుందా, చూస్తున్నారా మీరు? కనపడుతుంది. నిన్న మనం ఇద్గామ్ నియమం గురించి చదువుకున్నాం. ఇద్గామ్ నియమం అంటే ఇక్కడ దాన్ని మళ్ళీ రెండు భాగాలుగా ఉంది. ఇద్గామ్ బీగున్నా, ఇద్గామ్ బిదూన్ గున్నా. ఓకేనా? ఇద్గామ్ బీ గున్నా ఉంది, ఇద్గామ్ బిదూన్ గున్నా ఉంది. ఇది నిన్న మనం చదువుకున్నాం. ఇద్గామ్ నియమంలో ఇద్గామ్ రెండు విధాలుగా వస్తున్నది. ఒకటేమిటి? ఇద్గామ్ బి గున్నా. రెండోది ఇద్గామ్ బిదూన్ గున్నా. అర్థమైందా? నిన్న చదివిన నియమం పేరు ఒకసారి చెప్తారా? ఇద్గామ్. ఓకేనా? ఇది రెండు భాగాలుగా ఉంది. ఒకటేమిటి? గున్నా. రెండోది ఇద్గామ్ బిదూన్ గున్నా. ఈ రెండు బిగిన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చదువుతున్నాం. ముందే చదువుతున్నాం మనం. ఇద్గామ్ బి గున్నా. ఇద్గామ్లో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? యర్మలూన్. యా రా మీమ్ లామ్ వావ్ నూన్. మొత్తం 6. ఇదిగాం బి గున్నాలో నాలుగు అక్షరాలే వస్తాయి. అవేమిటి అంటే యా, వావ్, మీమ్, నూన్. నాలుగు అక్షరాలు. ఇదిగాం బిదూన్ గున్నాలో ఎన్ని అక్షరాలు వస్తున్నాయి? రెండు మాత్రమే వస్తాయి. రా, లామ్. ఇక్కడ గున్నా చేసి చదవాలి, ఇక్కడ గున్నా చేయకుండా చదవాలి. ఇది గున్నా, బి గున్నా, ఇది బిదూన్ గున్నా. బిగైర్ గున్నా అని కూడా అంటారు దీన్ని. బిదూన్ గున్నా, బిగైర్ గున్నా. ఓకే. బిదూన్ లేదా బిగైర్. బిగైర్ గున్నా, బిదూన్ గున్నా లేదా బిగైర్ గున్నా, రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. ఇక్కడ ఇద్గామ్ బి గున్నా లేదా ఇద్గామ్ మా గున్నా, ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే.
ఆ, ఎద్- ఎ- ఇద్గామ్ అక్షరాలు 6. వీటిని ఎర్మలూన్ అంటారు. ఎర్మలూన్ 6 అక్షరాలు అన్నమాట. ఆ, షరీఫ్ భాయ్, వీటిని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు? గుర్తుపెట్టుకోవటం తప్పనిసరి. ఓకే. ఉమ్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? మీ మీ సొంత మెథడ్ ఉపయోగించి గుర్తుపెట్టుకోవాలి. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ని మీరు చక్కగా గుర్తుపెట్టుకుంటే మీ ఇన్షాల్లా మీరు ఈ నియమాన్ని ఆ, పూర్తిగా మీరు అప్లై చేయగలుగుతారు. ఒకవేళ మీకు సరిగ్గా గుర్తు లేదు అంటే మరి ఈ నియమాన్ని కూడా మీరు అంత మంచిగా అప్లై చేయలేరు. ఇది మొత్తం బాగా గుర్తుండిపోవాలి మీకు, ఈ బాక్స్ అనేది. ఇద్గాంలో ఎర్మలూన్ 6 అక్షరాలు ఉన్నాయి. ఇద్గాం బి గున్నాలో 4 అక్షరాలు. ఇద్గాం బిదూన్ గున్నాలో 2 అక్షరాలు. ఇప్పుడు నిన్న మనం చూస్తున్నాం కదా. ఈరోజు మనం ఇద్గాం బి గున్నా గురించి చదువుకుందాం. ఇద్గాం బి గున్నాలో ఏమున్నది ఇక్కడ? తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని తర్వాత వచ్చిన ఇద్గాం అక్షరంగా మార్చి 2 హర్కాతులు ఉన్నా చేసి చదవాలి. ఓకేనా? తెలుగు చదవటం వచ్చు కదా? ఎస్ సార్. ఇప్పుడు దీని పేరేమిటి? ఇద్గాం బి గున్నా. ఇద్గాం బి గున్నా దీని పేరు. రెండో దాని పేరు ఇద్గాం బిదూన్ గున్నా. రెండిట్లో తేడా ఉంది. బి అంటే మా. మా అంటే గున్నాతో పాటు ఉన్న ఇద్గాం. గున్నాతో పాటు ఉన్న ఇద్గాంలో 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. గున్నా లేని మ్, దాంట్లో దీర్ఘం తీయవలసిన అవసరము లేదు. ఇది ఇది తన్వీన్ లేదా నూనె సాకిన్ వచ్చిన తర్వాత. తన్వీన్ లేదా నూనె సాకిన్ అనేది మొట్టమొదట మనం చూసుకోవాలి అసలు ఉందా లేదా అనేది. తన్వీన్ లేదా నూనె సాకిన్ కనపడింది అంటే ఆ తర్వాత మీరు అక్షరం పైన ఏ అక్షరం ఉందో చూడాలి. ఈరోజు మనం మొదటిది ప్రాక్టీస్ చేద్దాం. మొదటి దాంట్లో మనకు ఎన్ని అక్షరాలు కావాలి? మొదటి దానిలో ఇద్గాం బి గున్నాలో ఎన్ని అక్షరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ఇద్గాం బి గున్నాలో 4 అక్షరాల గురించి మాట్లాడుకుంటున్నాము. సరేనా? ఇద్గాం బి గున్నాలో ఎన్ని అక్షరాలు మనకు కావాలి? 4 అక్షరాలు సార్. 4 అక్షరాలు. ఇద్గాం బి గున్నాలో 4 అక్షరాలు. 4. ఉమ్, ఆ 4 అక్షరాలు ఏమిటి? ఇద్గాం బి గున్నా. ఇంకో పేరేమిటి దీందే? ఇద్గాం మా గున్నా. రెండిట్లో ఏ పేరైనా చెప్పవచ్చు. ఇద్గాం బి గున్నా అని చెప్పవచ్చు, లేదా ఇద్గాం బిదూన్ గున్నా అయినా చెప్పవచ్చు. సారీ, ఇద్గాం బి గున్నా లేదా ఇద్గాం మా గున్నా. ఆ, అప్లికేషన్ ఏమిటి? ఇద్గాం చేసేటప్పుడు ఇద్గాం చేసేటప్పుడు 2 హరకాతుల ఉన్నా కూడా చేయాలి. ఓకేనా? ఏ లెటర్స్ వస్తాయి ఇక్కడ ఇద్గాం బి గున్నాలో? చాలా ఇంపార్టెంట్ ఇది. మొట్టమొదట మనకేం కావాలి? ఫస్ట్ మనకేం కావాలి? నూన్ సాకిన్. తన్వీన్. తన్వీన్ కావాలి. తన్వీన్ ప్లస్ నూన్ సాకిన్. తన్వీన్ లేదా తన్వీన్ కానీ నూన్ సాకిన్. సాకిన్. తన్వీన్ నూన్ సాకిన్. రెండిట్లో ఒకటి మనకు కనపడాలి. రెండిట్లో ఏది కనపడకపోతే మనం దీని జోలికి వెళ్ళకూడదు. ఓకే, తన్వీన్ లేదా నూనె సాకిన్ కనపడిన తర్వాత ఆ, యౌమిన్. యౌమిన్ 4 అక్షరాలు. యా, వావ్, మీమ్, నూన్. యౌమిన్. యా, యా, వావ్, మీమ్, నూన్. కనబడుతున్నాయి 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలలో ఏదైనా అక్షరం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు?
ఒకవేళ తన్వీన్ ఉంటే ఒకవేళ తన్వీన్ ఉంటే తన్వీన్లోని ఒక హరకాతును తీసివేసి రెండో హరకాతును తర్వాత ఉన్న ఇద్గామ్ అక్షరాన్ని సుకూన్ చేసి దానితో రెండు హరకాతుల ఉన్న చేస్తూ కలపాలి. ఒకసారి చదవండి, అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇద్గామ్ బేగున్నా, ఇద్గామ్ మా ఆ గున్నా. ఉమ్. ఇద్గామ్ చేసేటప్పుడు రెండు హరకాతులు గున్నా కూడా చేయాలి. ఇది బేగున్నా మాగున్నా అనే దానికి అర్థం అనమాట. ఓకేనా? తన్వీన్ లేదా నూన్ సాకిన్, రెండోది మౌమిన్. యౌమిన్ యా యౌ మీ యా వావ్ మీమ్ నూన్ యౌమిన్. ఈ తన్వీన్ లోని రెండు నాలుగిట్లో ఒకటి హరకాతులు. కావాలి మనకు. అవును. ఎలా అప్లై చేస్తాము? అప్లికేషన్ ఏమిటి? తన్వీన్ లోని రెండు హరకాతులు తీసివేసి రెండో హరకాతును తర్వాత ఉన్న తన్వీన్లోని ఒక హరకాతును తీసివేసి ఒక హరకాతును తీసివేసి రెండో తర్వాత ఉన్న ఇద్గామ్ అక్షరాన్ని సుకూన్ చేసి దాంతో రెండు హరకాతుల గున్నా చేసి కలపాలి. రెండో హరకాత్ ఉంటుంది కదా, ఫతతైన్ ఉందనుకోండి, ఒక ఫతా తీసివేస్తే ఇంకో ఫతా మిగిలింది మీ దగ్గర. ఆ రెండో ఫతాని తర్వాత ఉన్న ఇద్గామ్ అక్షరాలలో యా వావ్ మీమ్ నూన్లో ఒకటి ఉంటుంది. ఆ యా మీద ఏదైనా ఒక హరకాత్ ఉండే ఉంటుంది, కానీ దాన్ని మీరు సుకూన్ చేసి ఫతా తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఉన్న ఇద్గామ్ అక్షరంతో కలిపి చదువుతూ ఉన్నా చేసి చదవాలి. అర్థమైందా? అంటే తన్వీన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఫతాతెన్ కానీ దమ్మతెన్ కానీ కసరతెన్ కానీ ఉంటే ఒక ఫతా తీసేసి రెండో దాంతో కలిపి చదవాలా సార్? ఇప్పుడు కింద ఉందో చూడండి, ఇక్కడ రసూలుం మినల్లాహి. లామ్ మీద ఏముంది? దమ్మతేన్ ఉంది. అంటే మొదటిది తన్వీన్ ఉంది కదా, మనకు తన్వీన్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు తర్వాత ఈ 4 అక్షరాలలో ఏదైనా ఒక అక్షరం ఉందా? యా వావ్ మీమ్ నూన్లో ఒక అక్షరం ఉందా అక్కడ? తన్వీన్ తర్వాత మీముంది సార్. ఏముంది? మీముంది సార్. మీమ్ అక్షరం ఉంది. కొంచెం స్పష్టంగా వినపడలేదు, అందుకనే 2 సార్లు అడిగాను. తన్వీన్ మీమ్. తర్వాత మీమ్ అక్షరం ఉంది, అంటే మన యా వావ్ మీమ్ నూన్లో ఒక అక్షరం మనకు కనపడింది. మన 2 షరతులు పూర్తవుతున్నాయి. ఇప్పుడు మనం ఎలా చదవాలి అనేది చూద్దాం. తన్వీన్లోని ఒక హరకాత్ను, అంటే ఇక్కడ దమ్మతేన్లో ఒక దమ్మ తీసివేయండి. ఏం మిగులుద్ది? లామ్ దమ్మతేన్ లున్. యాక్చువల్గా ఒక దమ్మ తీసేస్తే లామ్ దమ్మ లు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్లో రెండో హరకాతును తర్వాత ఉన్న ఇద్గామ్ అక్షరాన్ని సుకూన్ చేసి, ఇద్గామ్ అక్షరము మీమ్ కింద కస్రా ఉంది, మీమ్ని మనం సుకూన్ చేసేయాలి. లామ్ దమ్మ మీమ్ సుకూన్ లుమ్. చదవండి. లేదు, ఇంతే చదవండి. లామ్ దమ్మ మీమ్ సుకూన్ ఇది మొత్తం చదవద్దు, నేను ఏదైతే అడుగుతున్నానో అంతే చదవండి. లామ్ దమ్మతేన్ లున్. దీన్ని మనం కలిపి ఇద్గామ్ చేస్తున్నప్పుడు లామ్ దమ్మ మీమ్ సుకూన్ ఈ రెండింటిని కలుపుతూ 2 హరకాతులు ఉన్నా చేయాలి. లామ్ దమ్మ మీమ్ సుకూన్ లుమ్ లుమ్. ఇంతే చదవండి. ఇప్పుడు పూర్తిగా చదవండి. రసూలుం మినల్లాహి. సార్ పైన దమ్మా చదవకూడదా? దమ్మ తేన్ ఉంది కదా, ఒక దమ్మ తీసివేయాలి.
కాదు సార్, ఇక్కడ శ్రద్ధ శ్రద్ధ ఉంది కదా మేము మీద శ్రద్ధ చదవాలా? మనం శ్రద్ధ ఇంకా చదువుతున్నాం కదా, ఎలాగ రసూలుం. అంటే మినల్లా ఓన్లీ గున్నా చేస్తున్నాం కదా ఇక్కడ, అంటే గట్టిగా చదవాలి మేబీ అయితే ఇంకా. అది మేము ఉన్న తీయటం అంటే దాన్ని అలాగే తీస్తారు. రసూలుం, లుమ్. మీముని వత్తి పలకూడదు. ఓకే. చదవండి. రసూలుం మినల్లాహి మినల్లాహి రసూలుం మినల్లాహి. రసూలుం మినల్లాహి. అల్లా అనేది లావుగా పలకాలి, మోటా పడిన. అల్లా శబ్దాన్ని అల్లా పదానికి ముందు ఫథా కానీ దమ్మా కానీ ఫతతెన్ కానీ దమ్మతెన్ కానీ ఉంటే అల్లాహ్ అనే శబ్దాన్ని లావుగా మోటా పడిన. అల్లాహ్ శబ్దానికి ముందు కసరా కానీ కసరతెన్ కానీ ఉంటే అల్లా శబ్దాన్ని బారిక్ పడిన. ఇక్కడ లావుగా పలకాలి. రసూలుం మినల్లాహి. మినల్లాహి, అల్లాహి. మినల్లాహి. రసూలుం మినల్లాహి. ఓకే, దీని తర్వాత సుహుఫం ముతహర. రసూలుల్లాహి ఫా మీద రెండు ఫతాలు ఉన్నాయి, అంటే తన్వీన్ ఉంది. తన్వీన్ తర్వాత మీమ్ వచ్చింది. ఫా మీద రెండు ఫతాల్లో ఒక ఫతా తీసివేసి మీమ్ సుకున్తో కలపండి. ఫా ఫతా మీమ్ సుకున్. ఫా ఫతా మీమ్ సుకున్. ఫం ఫమ్. ఫం దీర్ఘం తీయాలి, గున్నా చేయాలి. ఫమ్. చదవండి. ఫం ఉమ్. ఇప్పుడు మొత్తం కలిపి చదవండి. ఫం ఫమ్ ముతహర. సుఫూహం తహర. సుహుఫం ముతహర. సుఫూహం ముహతరహ. ఒక్కొక్క అక్షరం చదువుదాం. స్వాదమ్మ సు, హాదమ్మ సు హు, సు హు. సుఫు ఫమ్, ఫా ఫతా మీమ్ సుకున్ ఫమ్. సుహుఫం హ్మ్. సుహూఫం సుఫూహం సుహుఫం ముతహర. సుఫూఫం ముతహర. ఇంకోసారి. సుహుఫం ముతహర. మీ మాట వినపడట్లేదు నాకు. సుహుఫం ముతహర. ఓకే, అది అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు పైన ఉన్న దాంట్లో చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ రాసి ఉన్న దాన్ని మీరు అప్లై చేసి చూడండి పైన ఉన్న దాని మీద. ఇయాబహుం వదిలిపెట్టేసి దాని తర్వాత బ్లూ కలర్లో ఉన్న దాని మీద మొట్టమొదట మనము అక్కడున్న పదాలలో నుండి మనం దేని గురించి వెతకాలి? తన్వీన్ కానీ నూన్ సాకిన్ కానీ ఉందా లేదా వెతకాలి. తన్వీన్ ఉంది సార్ ఇక్కడ. సో రా దగ్గర తన్వీన్ ఉంది. సో ఓకే. ఒక ఒక ఫతా ఒకటి తీసేద్దాము. ఉమ్, ఇమీడియట్ గా తన్వీన్ తర్వాత యౌమిన్ లెటర్ లో ఒక లెటర్ వచ్చేసరికి యా వచ్చింది. ఉమ్, సో ఆ, ఇది గున్నా చేసి చదవాలి దీన్ని. ఓకే. ఆ ఖైర ఖైరా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ ఎస్ సార్. ఆ రెండింటినీ ముందు చదవండి. రా మీద ఒక ఫతా తీసేస్తే ఎలా ఏమవుతుంది? అది రా ఫతతేన్ రన్. ఒక ఫతా తీసేస్తే రా ఫతరా. ఓకేనా. అవును సార్. రా ఫతా చేసిన తర్వాత ఇద్గామ్ లెటర్ను సుకున్ చేసి రెండింటిని కలపాలి అన్నాం. రెండింటిని కలిపి చూపించండి, మొత్తం చదవద్దు, కేవలం ఈ రెండే కలిపి చూపించండి. డివైడ్ చేసి చేయమంటారా? ఫస్ట్ రా ఫతా, ఫస్ట్ వచ్చే రా రా ఫతా. రా ఫతా రా. ఎందుకంటే అలిఫ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ రా ఫతా రా. అలీఫ్ వదిలిపెట్టండి, అలీఫ్ చదవద్దు. రా ఓకే. ఫతతేన్ ఓకే. రన్. రా ఫతా రా. రా ఫతా రా. తర్వాత ఇద్గామ్ అక్షరం ఏమున్నది? యా ఉంది. సో దాన్ని సుకున్ చేయాలి. సుకున్ చేయాలి సార్ అది. కలిపండి. రా ఫతా యా సుకున్. రా ఫతా యా సుకున్. రై. గున్నా చేయాలి. రైరతు. మొత్తం చదవద్దు, ఇంతవరకే చదవండి. రైరా.
రై ఇంతవరకే చదవండి. నాకు రెండే కావాలి. ఇద్గాం ఓకే చేయటం కావాలి నాకు. ఫస్ట్ వచ్చేసరికి రా, రై. వెరీ గుడ్. రా ఫతహ యా సుకూన్ రై, ఇది ఇద్గాం చేయటం. ఎస్ సార్. ఇప్పుడు ముందు నుంచి చదవండి. ఖా ఫతహ యా సుకూన్ ఖై, ఖై, ఓకే. ఖైరా, రైరతు, ఖైరా, రైరహు. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? రా ఫతహ యా సుకూన్ రై, తర్వాత యా ఫతహ ఏదైతే ఉందో అది కూడా చదవాలి మనం. రా ఫతహ యా సుకూన్ రై, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేటప్పుడు యా ఫతహ యా, రా ఫతహ యా రా, హా దమ్మ వావ్ సగిర హూ, యరహూ, అది పూర్తిగా చదవాలి. ముందేమున్నది? ఖై రై యరహూ. ఖై, ఖై అనేది యాలీన్ కాబట్టి త్వరగా చదవాలి దాన్ని. ఖై రై యరహూ. ఖైరయ్యరహు. ఇంకోసారి చదవండి. ఖైరయ్యరహు. ఎలా వచ్చింది అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రా మీద ఇక్కడ దమ్మతెన్ రెండు దమ్మతెన్ ఉంది సార్. దాని తర్వాత యా రా మీద అక్షరం ఫతతేన్ ఉన్నది. ఫతెన్ ఉంది. దాని తర్వాత లెటర్ వచ్చేసి అలీఫ్ ని మనం కన్సిడర్ చేయము. యా ఉంది తర్వాత. మ్మ్. సో ఆ, రై అని వస్తుంది. రా ఫతహ యా సుకూన్ రై. రై. ఖైరయ్యరహు. చక్కగా చదివారు మీరు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాయింట్లు మీరు ఎగ్జాక్ట్గా ఫాలో చేస్తే మీకు కొత్త పదాలు వచ్చినప్పుడు అదే ఫార్మాట్లో మీరు అప్లై చేయవచ్చు. మీరు మ్యాథమెటిక్స్ చదివారా చిన్నప్పుడు? ఎస్ సార్. ఆల్జీబ్రా ఈక్వేషన్స్ వస్తాయి. ఏ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ మైనస్ బి స్క్వేర్. తర్వాత దాంట్లో అక్షరాలు అంకెలు వచ్చినప్పుడు దాన్ని అదే ఫార్ములాతో అంకెలతో మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, అవునా కదా? మనం అవును. ఫార్మాట్ పట్టుకోవాలి. ఫార్మాట్ అంటే కాన్సెప్ట్ పట్టుకోవాలి. కాన్సెప్ట్ ఏమిటి? ఫతతైన్, కసరతైన్, దమ్మతైన్ వచ్చినప్పుడు ఒక ఫతా, ఒక కసరా, ఒక దమ్మ తీసేసి తర్వాత వచ్చిన ఇద్గాం అక్షరం ఒకవేళ ఇద్గాం బి ఉన్న అక్షరం అయితే దాన్ని ఇద్గాం చేసి కలపాలి. ఇక్కడ రా ఫతా యా అనేది ఇద్గాం బి ఉన్న అక్షరం కాబట్టి రా ఫతా యా సుకూన్ రై, దీర్ఘం తీస్తున్నారు. తర్వాత కంటిన్యూ చేయాలి. రై యరహు. ముందేముంది? ఖా ఫతహ యా సుకూన్ ఖై, యాలీన్ ఉంది, త్వరగా చదవాలి. ఖై రై యరహు. చదవటం మంచిగా చదివారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయటంలో కొంచెం అనుకున్నారు, దాన్ని కూడా ఇంప్రూవ్ సో చేసుకోండి. సో సో దాన్ని బట్టి ఏంటి సార్, 2 టైమ్స్ వస్తుంది. ఏదైతే యౌమీన్ లెటర్స్ ఉన్నాయో అవి 2 టైమ్స్ వస్తున్నాయి దాన్ని ముందు బట్టి మనకి. సుకూన్తో చేయాలి, తర్వాత దాని ఒరిజినల్ షేప్లో ఆ, చదవాలి. అది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేము కూడా ఇందాక మనం సుకున్తో చేసి చదివాము. ఉమ్, ప్లస్ దాని కంటిన్యూ యాక్చువల్ లెటర్ అయితే ఉందో అది కూడా చదువుతున్నాం. టూ చదువుతున్నారు. టైమ్స్ వస్తుంది. ఉమ్, ఓకే. ఇది ఉమ్. తర్వాత మీరు చెప్పండి రబ్బానీ భాయ్, బ్లాక్లో ఉన్నది. ఓకే. శరా, శరయ్యరహు, రా మీద శ్రద్ధ ఉంది కాబట్టి నొక్కి చదవాలి, ఒత్తి పలకాలి. శరయ్యరహు. వెరీ గుడ్. మీరు షరీఫ్ భాయ్ మీరు చెప్పండి, ఉన్నారా? లేదు సార్, లేదు అప్పుడే. ఉమ్. ముందు చదవండి ఫస్ట్ది రబ్బానీ భాయ్. ఏ, దాని తర్వాత సార్ ముం- ఆ, ముందుది ముందు ఖైరయ్యరహు, ఖై దగ్గర త్వరగా చదవాలి, దీర్ఘం ఎక్కువ ఆపకూడదు. ఖైరయ్యరహు, ఓకే, తర్వాత శరయ్యరహు, ఒకటి మిస్ అయ్యారు మీరు. శర్రయ్యరహు. ఏం మిస్ అయ్యారు? దమ్ మద్ శ్రద్ధ. సార్, శ్రద్ధ. రా మీద శ్రద్ధ మిస్ అయ్యారు. శ్రావణ శ్రద్ధ సార్. ఓకే. శర్రయ్యరహు. తర్వాత రెండు పదాలు, ఈ చివరి పదము రెండో లైన్లో మొదటి పదము. స్పెల్లింగ్ చేసుకోండి లేకపోతే. మీమ్ కసరా యాసుకూన్. మీ
ఖాతై మిఖాతై యౌమా కరెక్ట్గా చదివారు. ఆ, కానీ దీర్ఘం ఎక్కడెక్కడ లాగాలో అక్కడ చూసి మిఖాతై యౌమా ఫస్ట్ దాంట్లో యామద్ ఉన్నది కదా, మీమ్ కసరా అవును సార్. యాసుకు అవును సార్. దీర్ఘం తీయాలి అక్కడ. మీమ్ కసరా యాసుకూన్ మీ మీ ఖాఫ్ ఫతహా అలిఫ్ సగీరా కా మిఖాత యౌమా తై తా ఫతహా యాసుకూన్ తై ఖాతై యౌమా యౌమ మిఖాతై యౌమా యౌమ చదవటంలో త్వరగా చదవాలి, వావులీన్ ఉంది అక్కడ. సార్ మిఖాతై యౌమా వెరీ గుడ్. దీని తర్వాత మిఖాతై యౌమా దీని సార్. తర్వాత ఇప్పుడు వరకు అర్థమైంది కదా. తన్వీన్ ఎస్ సార్, వచ్చినప్పుడు ఎస్ సార్, ఎలా అర్థమైంది సార్. తన్వీన్ వచ్చినప్పుడు ఎలా కలపాలి అనేది మీకు అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు నూన్ సాకిన్ వచ్చినప్పుడు ఇద్గామ్ సేమ్ ఫార్మాట్లో ఇద్గామ్ బి గున్నా ఇద్గామ్ మా గున్నాలో నూన్ సాకిన్ వచ్చినప్పుడు ఎలా కలపాలి అంటే నూన్ కంటే ముందున్న అక్షరంపై ఏదైతే హర్కాత్ ఉంటుందో దానిని తీసుకువెళ్ళి ఇద్గామ్ అక్షరాన్ని సుకూన్ చేసి కలపండి. ఇప్పుడు నూన్ సాకిన్ కంటే ముందున్న అక్షరం ఏమిటి ఇక్కడ? మీమ్ మీ మీద ఫథా ఉంది. పతా ఈ ఉంది. ఫథా తీసుకుని వెళ్ళి నూన్ సాకిన్ తర్వాత ఉన్న ఇద్గామ్ అక్షరం ఏమిటి? యా యా సుకూన్ చేసి కలపండి. మీమ్ ఫథా యా సుకూన్. మీమ్ ఫతా యా సుకూన్ మై వెరీ గుడ్. మై. మై తర్వాత ఓకే. యా అమల్. యా ఫథా ఐన్ సుకూన్ యా, మీమ్ ఫథా లామ్ సుకూన్ మల్. యా అమల్. దానికంటే ముందు ఫా మీద ఫథా ఉంది. మొత్తం చదవండి. మై యామల్. వెరీ గుడ్. సో నూన్ ఇక్కడ సాకిన్ నూన్ వచ్చినప్పుడు అయితే నూన్ శబ్దం అనేది ఇక్కడ మనము సైలెంట్ అయిపోతుంది ఇక్కడ. పూర్తిగా దాన్ని దాచివేస్తున్నాము. ఆ, అంతే కరెక్టే సార్, ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రాక్టీస్ శబ్దం. పాలు అమ్మేవాడు ఏం చేస్తాడు? నీళ్లు కలుపుతాడు. నీళ్లు కలిపిన తర్వాత పాలలో నీళ్లు కనపడితే కొనేవాడు కొంటాడా? లేదు కొనడు సార్. కదా. పూర్తిగా దాచేయాలి. ఆ స్వభావం నీరు పాలు చక్కగా కలిసిపోవటం వలన కొనేవాడు దాన్ని కనిపెట్టలేడు. మరి మనం కూడా అలా కలిపేయాలి. అందుకనే అంటే ఇది ఇదిగా తన్వీన్ లో ఈ 3 ఉంటే ఒక కన్ఫ్యూజన్ లేదు, కానీ నూనె వచ్చినప్పుడే కొంచెము. అది కూడా ఇంకా తేలిక నూనె అనేది యాక్చువల్గా. నూన్ ఓకే. కంటే ముందున్న హరకాత్ను తీసుకుని వెళ్ళి నూన్ మై తర్వాత ఉన్న ఇద్గామ్ అక్షరాన్ని కలిపేయాలి. బ్రీడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ ఫథా నుండి యా వరకు ఎస్ బ్రీడ్ సార్, చేశారనుకోండి, నూనె దాటేసి వెళ్ళిపోతున్నారు, మీరు జంప్ చేస్తున్నారు. ఎస్ సార్. ట్రై చేయండి. ఫమై యామల్. వెరీ గుడ్. దీని తర్వాత రెండు ఇక్కడ వచ్చేసరికి లామ్ సా దగ్గర ఉంది, యా ఉంది ఇక్కడ. ఓకే. యౌమ యౌమి యౌమిజా యౌమిజై అసదు అసదురు యౌమిజై అసదురు. ఇప్పుడు మన క్లాస్లో ఎవరు లేరు, మీరున్నారు, నేనున్నాను, షరీఫ్ ఉన్నారు. మీ దగ్గర సార్. పూర్తి టైం ఉంది. ఒక్కొక్క అక్షరాన్ని స్పెల్లింగ్ చేసి చదవండి. యా ఫతా వావ్ స్కూల్ యౌ యౌమి యౌమి యౌమిజై యౌమిజై యా ఫతా వావ్ సుకున్ ఏమైపోయింది? యౌమిజై సార్ ఇక్కడ ఫస్ట్ది. లేదు, దాంట్లో తప్పు చెబుతున్నారు మీరు. యౌమా వరకు కరెక్ట్. యౌమజై. మీమ్ తర్వాత ఏమన్నది? మీమ్ తర్వాత హంజా ఫతా ఉంది సార్. హంజా కస్రా ఎలా వస్తుంది శబ్దము? హంజా కస్రా యౌమిజై. లేదు. యౌమజై యౌమ 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 హంజా కస్రా యౌమ 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 ఇజై ఈజీ. యౌమ ఇజీ
బట్ జాల్ పక్కన యా ఉంది కదా సార్, మళ్ళీ అది ఐ అవుతుంది కదా. యౌమ ఈజీ. మన మనం ఓకే. మన ఫార్ములా ఏమిటి? 2 హరకత్లు ఒక హరకత్తు తీసేయాలి. ఓకే ఓకే. యౌమ ఈజీ. ఉమ్. యౌమ ఈజీ మళ్ళీ తీసేసాము. మళ్ళీ ఇక్కడ యౌమ ఈజీ. ఎస్ ఎస్ దూరు. యౌమ ఈజీ యస్దురున్నాసు. ఓకే. యౌమ ఇజీ యస్దురున్నాసు. యౌమ ఈజీ ఎస్ దూరున్నాసు. నూన్ మీద ఉన్నా చేయాలి, అలీఫ్ మద్ ఉంది. రెండింటి ఎస్ కూడా సార్. మీకు యౌమ ఈజీ ఎస్ దూరున్నాసు. వెరీ గుడ్. దీని తర్వాతది బిదూన్ గున్నా పదం అన్నమాట. బిదూన్ గున్నా అంటే మనం కలపటం అలాగే కలపాలి, దీర్ఘం తీయకూడదు. ఓకేనా? ఏమేమి అక్షరాలు ఉన్నాయి అక్కడ? మీమ్ కింద కస్రా ఉంది, నూన్ కనబడుతుంది. ఓకేనా? నూన్ తర్వాత రా వచ్చింది. రా అంటే ఎర్మలూన్లో రా ఉంది కదా. బిదూన్ గున్నాలో సార్. రా లాం 2 అక్షరాల్లో రా ఉంది. ఇప్పుడు అవును. ఫార్ములా ఒకటే, నూనె దాచివేయాలి. తర్వాత బ్రిడ్జ్ కట్టండి. మీమ్ కసరా తీసుకుని వెళ్ళి రాతో కలపండి. త్వరగా చదవండి. మిర్రబ్బిక. మిర్రబ్బిక. ర్ర్ అని చదివారు కదా, అది చదవకూడదు, త్వరగా చదవాలి. మిర్రబ్బిక. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే బిదూన్ మిర్రబ్బిక. గున్నా అన్నమాట. బిదూన్ గున్నా అంటే ఏమిటి? ఓకే. గున్నా చేయట్లేదు, మీరు త్వరగా చదువుతున్నారు. మిర్ రబ్బిక. ఎన్ని అక్షరాలు ఇక్కడ బిదూన్ గున్నాలో? 2 అక్షరాలు మాత్రమే. 2 అక్షరాలు. ఒకటి వచ్చేసరికి రా లాము. లాం ఒకటి. ఓకే. ఓకే. మిర్ రబ్బిక. మిర్ రబ్బికాలో నూన్ సాకిన తర్వాత ఇద్గాం బిదూన్ గున్నాలోని రా వచ్చింది కాబట్టి ఇక్కడ గున్నా చేయకుండా మీరు చదువుతున్నారు. దానికి ఫార్ములా ఏమిటి? నూన్ కంటే ముందున్న హరకాతును తీసుకుని వెళ్ళి నూన్ తర్వాత ఉన్న ఇద్గాం అక్షరాన్ని కలుపుతూ, అది ఫార్ములా సేమ్, దాంట్లో ఏమి చేంజ్ లేదు. గున్నా చేయట్లేదు అంతే. ఫమయ్యామల్లో గున్నా చేశారు, మిర్ రబ్బికాలో గున్నా చేయలేదు. ఓకేనా? మరీ ఎక్కువైపోయినాయి సార్. అన్నీ ఒకేసారి గుర్తుకుంటా. మేబీ ప్రాక్టీస్ వల్ల వస్తాయేమో. ఇదే 2 ఉన్నాయి. ఇద్గాంలో మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి? పైన రాశాను కదా. ఇద్గాంలో 2 తన్ భాగాలు ఉన్నాయి. 2 తన్వీన్. భాగాల్లో ఇద్గాం బిదూన్ గున్నా, ఇద్గాం బి గున్నా, ఇద్గాం బిదూన్ గున్నా. ఎస్ సార్. ఉమ్. ఇప్పుడు రెండిట్లో మనం చూస్తున్న దాంట్లో ఇద్గాం బిదూన్ గున్నా మనం చదువుతున్నాం. ఇద్గాం బిదూన్ గున్నాలో మిర్ రబ్బిక. అలాగే ఇక్కడ కింద చూస్తే ఇది కూడా ఇద్గాం బిదూన్ గున్నా, తన్వీన్ తర్వాత అక్షరము లాం వచ్చినది చూడండి. లామ్ వచ్చింది సార్. ఇప్పుడు మనం రెండిట్లో ఒకటి తీసేయాలి. తీసి లాంతో కలపండి. ఫా ఫథ లాం సుకూన్ ఫల్. ఫల్. ఇక్కడ ఉన్నా లేదు అంటే త్వరగా చదవాలి. ఫల్. ఫల్. ఓకే. ల. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు సఫల్. పెట్టండి. సఫల్. స సఫల్. సఫల్. ఇక్కడ శ్రద్ధ కూడా ఉంది. ఇక్కడ శ్రద్ధ ఉంది కాబట్టి సఫల్. ఇక్కడ దీర్ఘం తీయాలి. లా లాం ఫథ అలీఫ్ లా. లా. సఫల్ లా. సఫల్లా. సఫల్లా. ఇది మూన. యా యత్క. యత యత్క. యా యతక. యత్కా కాదు, యా తా మీద ఫథా ఉంది. యా ఫథ యా, తా ఫథ తా, యా తా, కాఫ్ ఫథ కా, యత కా. ఇక్కడ లా మీద శ్రద్ధ ఉంది. శ్రద్ధ. యతకల్ల. మీమ్ దమ్మ వావ్ సుకూన్ మూ. యతకల్లమూన. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం చదవండి. సఫల్ సఫల్ల యతకల్లమూన. లాకు దీర్ఘం తీయాలి. సఫల్లా యతకల్లమూన. ఇంకోసారి. సఫల్లా యతకల్లమూన. వెరీ గుడ్. ఇక్కడ కింద చూడండి, జాగ్రత్తగా మీరు చూసి రూల్ని అప్లై చేయండి. ఇక్కడ దమ్మ 2 times వచ్చింది, యా వచ్చింది కాబట్టి ఫస్ట్ అవుతుంది. ఇదిగా బి గున్నానా, ఇదిగా బిదూన్ గున్నానా? ఇదిగా బి సార్. బి ఉన్నా. ఓకే. యా వచ్చింది కాబట్టి బి ఉన్నా. ఇది ఖులు ఖుల్హు ఖులు. ఇది ఖులు ఖులు
బా దమ్మ యా సుకూన్ ఎలా చదువుతారు దాన్ని? బూ సార్. బా బాదమ్మ యాసుకుని బాదమ్మ యాసుకుంది. బై ఎలా బౌ వస్తుంది? బౌ బౌ లేదు. బా ఫతా యా సుకూన్ వస్తే బా ఫతా బావు సుకూన్ వస్తే బౌ వచ్చేది. బా దమ్మ యా సుకూన్ బుయి బు బుయి బుయ్. ఓకే. బుయ్. హులూబి హులూబై కులు బుయి హులూబుయ్ యౌ యౌమి కరెక్ట్ గా చదువుతున్నారు. యౌమి యౌమ యౌమి ఇక్కడ మళ్ళీ ఇది కంటిన్యూ అనుకుంటా. యౌమి యజ్ యజి మీ మీద ఫతా ఉంది. యౌమ యజి యౌమ హంజా కస్రా యౌ ఈ రావాలి శబ్దం. యౌమ ఇజి జాల్ కస్రా వావ్ సుకూన్. యౌమ ఇజి జియు యౌమ ఈ జియు సార్ అక్కడ అది కంటిన్యూ చేయాలి మళ్ళీ. యౌమ యుజియు ఈ జియు యౌమ ఈ జియు యౌమ ఇజు ఇక్కడ వరకు చదువుతాం మనం. కులు బుయి యౌమ ఈ జియు హులూబుయ్ యౌమ ఇజి యౌమ ఇజుం వావ్ ఫతా అలిఫ్. వా వెరీ గుడ్. జీమ్ కస్రా జీ. జి వాజి ఫా ఫతా ఫా. వాజి ఖతున్ ఖా కాదు ఫా. ఫా ఫతా ఫా. ఫతున్ వాజి ఫతున్. మళ్ళీ వాజి ఫతర్ వాజి వాజి ఫతున్ ఫతున్. సార్ వాజి ఫతున్ మరి వాజి ఫతున్ తర్వాత హంజా వచ్చింది. దీన్ని ఏం చేయాలి? వాజి ఫతున్ అంతకుముందు చదువుకున్న రూల్స్లో వస్తుంది ఇది. మొట్టమొదటి రూల్ మనం ఏం చదువుకున్నాం? ఇది సుకూన్ చేయాలి కదా సార్ ఇది. దీన్ని హంజానా? హంజాని సుకూన్ ఇద్గామ్ అయితే వస్తుంది. ఇది హంజా ఇద్గామ్ లెటర్ కాదు కదా. ఎర్మలూన్లో లేదు ఇది హంజా. ఎర్మలూన్ 6 అక్షరాలలో హంజా లేదు. కాబట్టి ఇక్కడ ఇద్గామ్ చేయకూడదు. ఏం చేయాలో చూడండి. తన్వీన్ నూనె సాకిన్ తర్వాత మొట్టమొదటి రూల్లో ఏం చదువుకున్నాం మనం? ఎన్ని అక్షరాలు? 6 అక్షరాలు. హంజా హా, హైన్ హా, అయిందా గైన్ హా గైన్ వచ్చినప్పుడు ఇజహార్ చేసి చదవాలి. ఇజహార్ చేయటం అంటే దాన్ని త్వరగా స్పష్టంగా చదవాలి. అస్సలాము అలైకుం. సారుహ చదవండి. తన్వీన్ నూనె సాకిన్ తర్వాత హంజా హా, ఐన్ హా, గైన్ హాలో ఏదైనా అక్షరం వస్తే తన్వీన్ని ఎలా చదవాలి మనం? నూన్ శబ్దాన్ని త్వరగా చదవాలి, స్పష్టంగా చదవాలి. దాన్ని ఇజ్హార్ అంటారు. అవునా? సార్. అవును సార్. వాజిఫత్ అబ్సారుహ అంటే వాజిఫతున్ అబసారుహా. వాజిఫతున్ తున్ నూన్ శబ్దం వినబడాలి స్పష్టంగా. త్వరగా కూడా చదవాలి. వాజిఫతున్ అబసారుహా. వాజి వాజిఫతున్ అబ్సారహ అబస్ అబసారుహ ఇప్పుడు పూర్తిగా చదవండి. కులూబున్ యౌమఇజిన్ వాజిఫతున్ అబసారుహా. కులుబుయిన్ కులుబుయిన్ ఇజా యౌమఇజిన్ యౌమఇజిన్ ఓకే. కులుబుయిన్ యౌమ ఇజిం వజహు యౌమఇజిన్ జిన్ జాల్ యౌమ కస్రా వావ్ ఇజియు సుకూన్. సార్ యౌమ ఇజియు
వాజిఫతున్ అబసారుహా. వాజిఫతున్ అబసారుహా. ఇక్కడ దీర్ఘం తీయకూడదు, త్వరగా వాజిఫతున్ చదవాలి. వాజిఫతున్ అబసారుహా. ఓకే, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేయండి. ఖులూబుయి వమి ఇజీ ఇక్కడ ఖులూబుయి యౌమ ఇజీ యౌమ ఇజ్ ఇజ్ ఇజా యౌమ ఇజ్ ఇజివ ఇజై జిము ఇజావ జిము జాల్ యౌమ కస్రా వావ్ ఇజై సుకూన్ యౌమ జిము. ఇజై యౌమ ఈ జిము జాల్ కస్రా జీ. యౌమ ఇజోయ్ జాల్ కస్రా జీ చదవండి. జాల్ కస్రా జీ జీ. యౌమ జి ఈ జీము. యౌమ ఇజివ్ ఉమ్. యౌమ ఇజౌ ఇంకా 10 సార్లు చెప్పండి. యౌమ ఈ జీము. యౌమ ఇజివ్ వాజిఫతున్ అబసారుహా. వాజిఫతున్ అబసారుహా. ఇంకోసారి చదువు. యౌమ ఇజివ్ మళ్ళీ చదవండి. ఖులుబౌ యౌమ తొందరపడకుండా జాగ్రత్తగా చదవండి. ఒక్కొక్క అక్షరం చదవండి. ఖులుబుయ్ యౌమ ఇజివ్ వజఖతున్ అబ్సారుహా. అక్షరాలు చదవటంలో తప్పు చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఒక్కొక్క అక్షరం చదవండి. మనకు తొందర ఏం లేదు. నిదానంగా చదవండి. కూడబలుక్కుని చదవండి. ఖులుబై యౌమ ఒక్క నిమిషం. ఫస్ట్ లెటర్ చదవండి. ఖాసా ఖులూబి ఖులూబై బై వస్తుంది, యా వచ్చింది కాబట్టి ఖులూబై. ఇక్కడ దమ్మా ఉందా, ఫతా ఉందా? దమా ఉంది సార్. ఖులూబౌ లేదు. వేటిని ఖులూబు వస్తుంది కలపాలో యాక్చువల్లీ. చూడండి. బా దమ్మ ఖులు యా సుకూన్. చెప్పండి. ఖులూబౌ నేను నా మాట రిపీట్ చేయండి. బా దమ్మ యా సుకూన్. బాదమ్మ యాసుకూన్ బుయ్. బుయ్. ఓకే. బూ యా బుయ్ బుయ్ ఖులు బుయ్ ఓకే, ఇది అయిపోయింది. దీని యౌమ తర్వాతది. యౌమ యౌమ హంజా కస్రా. యౌమ ఇజి ఈ. యౌమ హంజా కస్రా ఈ. యౌమ ఈ జి జిము జాల్ కస్రా సార్. వావ్ అంటే సుకూన్. ఫస్ట్ ఇది చదువుతున్నాను సార్, దాని తర్వాత ఇది చదువుతాం. యౌమ ఇజౌ ఈ జిము ఇజౌ ఈ. లేదు. జాల్ కస్రా వావ్ సుకూన్ జిము. జాల్ కస్రా వావ్ సుకూన్ జిము. జాల్ జివ్ కస్రా వావ్ సుకూన్ జిము. జివ్ యౌమ ఈ జిము. యౌమ ఇజివ్ వాజిఫతున్ అబసారుహా. యౌమ ఇజివ్ వాజిఫతున్ అబ్సారుహా. మొత్తం చదవండి. ఖులూబౌ లేదు. ఖులూబుయ్ ఖులూబుయ్ యౌమ ఇజివ్ కరెక్ట్. వజఖతు అబ్సారుహా.
వజఖతు ఎలా ఉంది, ఎలా వచ్చిందో చెప్పండి. వజఖతున్ సార్, వజఖతున్. ఒకసారి ఒక్కొక్క అక్షరం మీద పూర్తి దృష్టి పెట్టి చెప్పండి. వజఖతున్ ఎలా వచ్చిందో చెప్పండి. వజీఖతున్ సార్, వాజిఖతున్. జా కాదు జీ. వావ్ అలిఫ్ మద్ ఉంది. వా, జీమ్ కస్రా, జీ, వాజీ. వాజిఖతున్ అబసారుహా. ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయా, ఒక చుక్క ఉన్నదా? ఒకటే సార్. మరి ఫా ఫా ఫా. మరి పెద్ద తప్పు కదా అది, అక్షరాన్నే మార్చేస్తున్నారు మీరు. వాజిఫతున్ అబసారుహా. హ్మ్. మళ్ళీ మొదటి నుంచి. ఖులూబౌ లేదు యౌమ్ లేదు ఖులూబుయ్ యౌమి ఇజౌ. మీ మీద ఫథా ఉంది. యౌమ ఖులూబుయ్ యౌమ ఇజౌ. యోమ ఇజిం. యౌమ ఇజౌ ఒక నిమిషం ఓపెన్ చేద్దాం, వాజిఫతున్ అబ్సారుహా. ఓపెన్ చేద్దాం. లెక్క పెట్టి 10 సార్లు చదవండి. కులూబున్ యోమ ఇజిం, బుయ్ బుయ్ బుయ్. కులూబున్ యోమ ఇజిం, ఖులూబుయ్ యౌమ ఇజుం. ఇజిం జిం, ఇజిం. ఖులూబుయ్ యౌమ ఇజుం. ఇజిం ఇజిం, జాల్ కస్రా వావ్ సుకూన్, జిం. ఇజుం. ఖులూబుయ్ యౌమ ఇజుం. జూ కాదు, వా జూ కాదు, జిం. జివ్. హ్మ్. ఖులూబుయ్ యౌమ ఇజుం. లేదండి, వాజి. కులూబుయ్ లెటర్ సెపరేట్ రావట్లేదు చేయండి. సార్. ఓకే, కులూబుయ్ యోమ ఇజిం. నాతో పాటు రిపీట్ చేయండి. కులూబుయ్ ఖులూబుయ్ యోమ ఇజిం. యౌమ ఇజుం. ఇజిం, జాల్ కస్రా వావ్ సుకూన్, ఇజివ్. జిం. జివ్. కులూబుయ్ యోమ ఇజిం. ఖులూబుయ్ యౌమ ఇజుం. జూ కాదు, జిం. జివ్. హ్మ్. కులూబుయ్ యోమ ఖులూబుయ్ ఇజిం. యౌమ ఇజుం. జూ అంటున్నారు, జుయ్. జిం. సార్ నేను ZIV. ప్రాక్టీస్ చేస్తాను సార్ ఇది ఒకసారి. ఓకే, ఇది లెటర్ నాకు అర్థం కావట్లేదు. మేబీ ఇది రావట్లేదు నా. ఇంగ్లీష్లో రాస్తున్నా చూడండి. ఇంగ్లీష్ వచ్చు కదా? ఎస్ సార్, ఎస్. ఎలా చదువుతారు దీన్ని? ZIV. జివ్. జిం. సార్ జివ్. జిం. సార్ జివ్. ఇక్కడ మనకు జిం అని రావాలి, వావ్ శబ్దం రావాలి. జిం. జివ్. యోమ ఇజిం వాజిఫ. యోమ యౌమ ఇజిం ఇజిం వాజిఫ. వాజిఫతున్ అబ్సారుహా. ఇప్పుడు మళ్ళీ చదవండి. ఖులూబుయ్ యౌమ ఇజిం వాజిఫతున్ అబ్సారుహా. చాలా దగ్గరకు వచ్చేసారు. ఇంకో 2-3 సార్లు ట్రై చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు. ఖులూబుయ్ యౌమ ఇజు వాజిఫతున్ అబ్సారుహా. సరే ఇది ప్రాక్టీస్ చేస్తాను సార్. ఇది జుయి అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు అర్థం కావట్లేదంటేనే నేను మీతో ఉన్నాను. అర్థమైంది కాబట్టి నాకు నాలుగుగా తిరగట్లేదు అది. మేబీ ఇది జుయి. జిం. జాల్ కస్రా జీ, చూడండి, జాల్ కస్రా జీ,
वाव सुकून हाँ जाल कसरा वाव सुकून जिव जीव खुल बुई यौमी जिव वजीफतुन అబసారుహా చాలా స్పష్టంగా క్లియర్గా నిదానంగా చదవండి ఒక్కొక్కటి కులూబు యౌమ ఇజిం వాజిఫతున్ అబసారుహా కులూబు యౌమ యౌమ ఇది వాజి ఫతున్ అబసారుహా వెరీ గుడ్ దీని తర్వాత చదవండి అజాన్ అయిపోయింది ఒక 2 నిమిషాలు పూర్తి చేద్దాం ఇది సిరాజ ఈ పదము కలిపి సిరాజ సిరాజ్ సిరాజవ్ సిరాజవ్వా సిరాజవాజన్ ఆ, ఒకసారి చూడండి ఏం ఏం కలుపుతున్నారో ఇద్గామ్ యొక్క జీమ్ని వావ్ని కలిపి నాకు చెప్పండి మిగతా తర్వాత చదుదాం జీమ్ జీమ్ సిరాజవ్ సిరాజవ్ సిరా అనేది వదిలిపెట్టండి నాకు కేవలం ఫతతన్ని ఓకే వావ్తో కలిపి చూపించండి ఇద్గామ్ జవ్ చేసి ఉం? జవ్ జీమ్ ఫథా వావ్ సుకూన్ జవ్ ఏమొస్తుంది జీమ్ ఫథా వావ్ సుకూన్ జవ్ సార్ జౌ జౌ ఆ. జౌ సిరాజం వహాజా సిరాజవ్హాజా సిరా ఇదిగాం బీగున్నా కాబట్టి కొంచెం దీర్ఘం లాగండి సిరాజం వహాజా సిరాజవ్హాజా దీని తర్వాత చదువుదాము దీని తర్వాత చదవండి అక్లల్లమ్మా అక్లల్లమ్మా ఇక్కడ లాం మీద ఫతత్ అయిన తర్వాత మళ్ళీ లాం అక్లల్లమ్మా వచ్చింది బిదూన్ అవును సార్ గున్నాతో చదవాలి అది ఒకసారి నేను మొత్తం చదివిస్తాను ఇద్దరు చదవండి ఖైరయ్యరహు ఖైరై ఖైరయ్యరహు షర్రయ్యరహు షర్రై షర్రయ్యరహు మీకాతై యౌమ మీఖాతై మీఖాతై యౌమ ఫమన్ యామల్ ఫమయ్యా ఫమయ్యామల్ ఇక్కడ దీర్ఘం తీయాలి ఉన్న చేయాలి ఫమన్ యామల్ ఫమయ్యామల్ ఫమయ్యామల్ ఓకే యౌమ ఇజి యస్దురున్నాసు యౌమ యౌమ ఇజై జై కాదు జీ యస్దురున్నాసు జీ యామద్ లాగా వస్తుంది యౌమ ఇజి యస్దురున్నాసు యౌమ ఇజి యస్తుర్నాసు నాసు మిర్రబ్బిక మిర్రబ్బిక రసూలుం మినల్లాహి రసూలు రసూలుం మినల్లాహి సుహుఫం ముతహర సుహుఫం ముతహర సఫల్లా యతకల్లమూన సఫల్లా సఫల్లా యతకల్లమూన قلوب يومئذ واجفة أبصارها కులూబుయ్ యౌమ ఇజిం మాజిఫతం అబసారుక قلوب బసారుగా يومئذ واجفة أبصارها కులూబుయ్ యౌమ ఇజి వాజిఫతన్ అబ్సారుహా سراجا وحاجا సిరాజం హాజా వహాజా أكل اللمة అక్లల్లమ్మా ఇంతవరకు మనం చదువుదాము రేపు మళ్ళీ రిపీట్ చేద్దాము ఎస్ ప్రాక్టీస్లో సార్ టైం పట్టుద్ది ఇన్షాల్లా ఇది లాస్ట్ లెసన్స్లో ఉంది కాబట్టి ఆ, ఒకటి 2 రోజులు పట్టినా దీని మనం తర్వాత కంప్లీట్ అయిపోయినట్టే సార్ ఇక అవి దీని తర్వాత నూరాని ఇఖ్వా ఖైదా ఒకటి ఉంది ఇఖ్వా అయితే పూర్తయిపోయినట్టే ఇక మీకు ఓకే మళ్ళీ ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరేం చేస్తున్నారు కొత్త నియమం అప్లై చేస్తున్నప్పుడు బేస్ మర్చిపోతున్నారు అక్షరం పేరు మర్చిపోతున్నారు దాని మీద హర్కాత్ కూడా మర్చిపోతున్నారు వేరు వేరు ఏదేదో చెప్పేస్తున్నారు మనం బేస్ ఎస్ సార్ మర్చిపోకూడదు కదా ఫతా ఉన్నప్పుడు ఫతానే చెప్పాలి కసరా ఉన్నప్పుడు కసరానే చెప్పాలి ఫా ఉంటే ఫానే చెప్పాలి ఫా ఉంటే ఖాఫ్ చెప్పేస్తున్నారు తప్పు కదా అది ఎస్ సార్ మన కంగారులో అలా వచ్చేస్తుంది కంగారు పడకుండా జాగ్రత్తగా ఏ అక్షరం ఉంటే అదే అక్షరం చెప్పాలి ఏ డన్ సార్ ఫతా ఉంటే ఫతానే చెప్పాలి అది ఓకే కొత్త కాబట్టి కొంచెం కంగారులో అలా ఉంటున్నారు కానీ ఇన్షాల్లా
ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇన్షాల్లా సార్. ఓకే. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహ్.